హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి బిజినెస్ టిప్ అండి. అలానే మనము మన పిల్లలకి వేసే స్వెటర్స్ మంచిగా ఉన్న వాటితోటి ఎలా బిజినెస్ చేయొచ్చు, లేదా మన ఇంట్లో మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు చాలా మంచి ఐడియాస్ అయితే ఇస్తానండి. నాకు తెలిసి నేను ఈ వీడియోలో ఇచ్చే ఇన్ఫర్మేషను నేను ఇంతవరకు ఏ వీడియోలోనూ చూడలేదు కూడా. సో ఎవరికైనా కానీ అంటే మేము ఇంట్లోనే ఉంటాం, మేము ఎక్కడికి వెళ్ళాం, రూపాయి సంపాదించే కెపాసిటీ మాకు లేదు, మా ఇంట్లో ఒప్పుకోరు అని అనుకునే ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఈ వీడియో చూసి మీకు నేను ఇచ్చే ఐడియాలతోటి ఇంకొంచెం మీరు మీ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసుకొని ఎలా మీరు గెటిన్ అవ్వాలి అనేది మీరు ఆలోచించుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, లేదు చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియోలో ఏంటంటే నేను ఇక్కడ టెడ్డీబేర్ చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా, ఈ టెడ్డీబేర్ క్లాత్, ఈ స్వెటర్ క్లాత్ రెండు సిమిలర్గా ఉన్నాయి కదా. అయితే ఏం చేయమంటావు జ్యోతి అని అంటారా, ఆ విషయంలోకే వస్తున్నానండి. మనము మన పిల్లలకి కొంటాం కదా, కొన్నప్పుడు 1 or 2 years వేస్తాము. మహా అయితే ఎన్నిసార్లు వేస్తామండి? 3 months లేదా 4 months, అంటే లేదా 6 times. అంటే మనము ఒకటే స్వెటరు ఇప్పుడైతే కిడ్స్ ఎవ్వరూ వేసుకోరు, 2-3 ఉండాల్సిందే అని పక్కా పట్టుపట్టేస్తారు. సో మనం తెలియక ఇన్ని రోజులు స్వెటర్స్ వేరేగా, టెడ్డీబేర్స్ వేరేగా, అలానే ఫర్ క్లాత్ తోటి చేసిన అదే టాయ్స్ వేరేగా కొంటున్నాము. దాన్ని మనం ఇంకొంచెం మోడరేట్గా ఆలోచించి మనం కనుక యూట్యూబ్ సహాయంతో మనం బొమ్మలు చేయటం, కుట్టడం నేర్చుకున్నామంటే పిల్లలు ఎంతసేపు చేస్తారండి, ఊరికే అలా చించి అవతలు పడేస్తారు కదా. సో దానికోసం 2 రకాలుగా ఖర్చు పెట్టే డబ్బుల్ని మనం ఒక్క రకంగానే తీసుకోవచ్చు. అలా మనము మంచి స్వెటర్స్ అంటే బాగానే ఉంటాయి, మరీ తీసేసేటట్టు అయితే ఎవరీ ఉండవు అని నా ఆలోచన. ఇక స్వెటర్స్, పెద్దవాళ్ళ స్వెటర్స్ అయితే మనం ఏం చేస్తాము, పెద్దవాళ్ళు కూడా ఈ మధ్య ఒక సంవత్సరం 2 సంవత్సరాలు వాడంగానే తీసేస్తున్నారు. సో పిల్లలకి కొత్త బట్టలు, కొత్త థింగ్స్ ఏవి వాడరండి. అందులోనూ మెత్తగా ఉండాలి. వింటర్ సీజన్ కాబట్టి ఇది మన దగ్గర మిగిలిపోయిన స్వెటర్స్ని డొనేట్ చెయ్యంగా, లేకపోతే చెయ్యం మాకు నచ్చినాయి అనుకున్నాయి పిల్లలకి బ్లాంకెట్స్గా యూజ్ చేయండి. అలానే ఇలా మనం ఏదన్నా చేతికిచ్చి ఆడుకునే బొమ్మల్లాగా చేయడానికి కూడా మనకి ఇవి చాలా ఉపయోగపడతాయి. అలానే టెడ్డీ బేర్స్గా కూడా చేయొచ్చు అన్నమాట. ఇక మనము ఈ స్వెటర్స్ తోటి టాయ్సే కాకుండా మనము వాళ్ళకి నాప్కిన్స్గా యూజ్ చేయొచ్చు. లేదు ఇవే వీటితోనే మనము పిల్లలకి సాక్స్లు అండ్ గ్లౌజులు లాగా చేయొచ్చు. ఇప్పుడు మనం నెత్తికి పెట్టే క్యాప్స్ ఉంటాయి కదా, ఈ పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా మనం ఉలెని పెట్టుకున్నాం అనుకోండి, అంటే ఉలెన్ థ్రెడ్ తోటి అల్లింది అయితే కొంతమందికి తలనొప్పి వస్తుంది. కొంతమంది ఇప్పుడు అటాచ్డ్ వచ్చేస్తున్నాయి, స్వెటర్కి క్యాప్ కూడా వస్తుంది కదా. అలా స్వెటర్స్కి క్యాప్ లేని స్వెటర్స్ ఎవరైనా కొనుక్కొని అయ్యే యూజ్ చేస్తూ ఉన్నట్టయితే కనుక మనం కూడా ఈ స్వెటర్స్లో మన పాత స్వెటర్స్ తోటి మనం క్యాప్స్ తయారు చేయొచ్చు. మనకే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం దాన్ని నీట్గా ఒకసారి వాష్ చేపిచ్చేసి నీట్గా మనకి ఇంకా క్రియేటివిటీ ఆలోచించి దాన్ని డిజైన్ చేసి మనం మరీ స్వెటర్ కొన్నంత రేటుకు కాకుండా బయట వాళ్ళు అమ్మేదానికి 1-2 రూపాయలకి తక్కువ చేసిస్తే, ఇప్పుడు మనం అపార్ట్మెంట్స్ కల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి, లేదా చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఫ్రీగా ఎవరికి ఇవ్వద్దు. ఎందుకంటే ఫ్రీగా ఇస్తే వాళ్ళు వాడుకోగా మిగిలింది ఇచ్చేసారు అని అంటారు. మనం కొంచెం క్రియేటివిటీగా ఆలోచించి దానికి డిజైన్ చేశాం కాబట్టి 100 రూపాయలకి అమ్మేదాన్ని 50 రూపాయలకే అమ్మేసేయండి. అటు మీకు మీ ఇంట్లో ఉన్న దాన్ని ఫ్రీగా ఇచ్చినట్టు ఉండదు, అలానే అరే నా మెటీరియల్ నేను వేస్ట్ చేశానే అనే బాధ ఉండకుండా ఉంటుంది. అలానే మనం ఇప్పుడు గ్లౌజులు, ఇప్పుడు బైక్
బైక్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలానే మామూలుగా ఇప్పుడు చలి పెరిగింది కాబట్టి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళకైతే చేతులు వణికిపోతాయి. అలా చాలామంది ఇళ్ళల్లో ముసలి వాళ్ళకి అసలు కేరే ఉండదు. చున్నీలో లేకపోతే పంచెలో లేకపోతే టవల్లో చుట్టుకొని ఉంటారు, కానీ వాళ్ళకి స్వెటర్స్ ఇయ్యరు. ఇలా పిల్లలకి ఇవ్వంగా మిగిలిపోయిన వాడంగా మిగిలిపోయిన స్వెటర్స్నైనా పెద్దవాళ్ళకి ఇవ్వండి. అంటే కొనే పని ఉండదు కదా, ఆ మనీ మీరు సేవ్ చేసి వేరే దానికి యూజ్ చేసుకోండి. ఇలా చెప్పడం తప్పే, అస్సలు లేకుండా ఉండే కంటే ఇది బెటర్ ఆప్షన్ కదా. ఇక అలానే పిల్లలు పడుకోవడానికి ఉపయోగించే బెడ్ని అంటే లోపలే కాళ్ళు చేతులు పెట్టేసేలాగా మనం గనక అరేంజ్ చేయగలిగాము అని అంటే అది కూడా ఒక రకంగా యూజ్ అవుతుంది అన్నమాట. మనం ఇలా ఆలోచించాలే కానీ ఈవెన్ కాళ్ళకి వేసుకునే సాక్స్లు కూడా తయారు చేయొచ్చండి. ఇప్పుడు ఎవరు ఎక్కువ రోజులు వాడట్లేదు కాబట్టే నేను ఈ సలహాలన్నీ ఇస్తున్నా. చేత్తో కుడితే కొన్ని రోజులే ఉంటాయి. అదే మీరు మిషన్ మీద కుట్టగలిగితే ఇప్పుడు అందరి ఇళ్ళల్లో 10 మంది ఉన్నారండి, వాళ్ళల్లో 5-6 దగ్గర మిషన్లు ఉంటున్నాయి. లేదు పక్కింటి వాళ్ళకి ఒక ₹10 తక్కువ, ఒక ₹10 ఇచ్చి కుట్టించుకోండి. మిషన్ వాళ్ళు కూడా వాళ్ళు తెచ్చిచ్చారు, వీళ్ళకి అవసరం కదా, వీళ్ళు అమ్ముకుంటారు కదా అని కాకుండా కొంచెం మీరు కూడా కొంచెం రేట్ తగ్గించుకుంటే మీకు బిజినెస్ ఉంటుంది, వీళ్ళకి మనీ సేవ్ అవుతుంది. ఇలా 2 టైప్స్గా మనం ఇచ్చేయచ్చు అనమాట. ఇంకా అలానే మంచి మంచి స్వెటర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ కట్ చేసేసి దాన్ని మనము అయితే పిల్లలకి బ్లాంకెట్స్గా యూజ్ చేయొచ్చు, లేదా స్వెటర్స్ సాక్స్ లాగా యూజ్ చేయొచ్చు. ఆ కట్ చేసిన నెక్ని మనం కొంచెం ఎలాస్టిక్ ఇక్కడన్నా దేనికన్నా పోతేనో లేకపోతే దేనికైనా కానీ యూజ్ చేయొచ్చు అనమాట. ఏది వేస్ట్ అనేది అయితే ఏది ఉండదండి ప్రపంచంలో. ఇప్పుడు స్క్రాచ్ నుండి అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని వందలు పెట్టి మెటీరియల్స్ కొని కుట్టించే కంటే మన ఇంట్లో చెడిపోకుండా ఉన్న స్వెటర్స్ని తీసుకొని ఇలా టాయ్స్ రూపంలోనో సాక్సుల రూపంలోనో లేకపోతే బెడ్షీట్ల రూపంలోనో నాప్కిన్స్ రూపంలోనో పిల్లలకి ఇప్పుడు మనం అన్నం తినిపిస్తామా, అన్నం తినిపించినప్పుడు వాళ్ళకి అన్నం మీద పడిపోతుందా, అది పడకుండా నాప్కిన్గా కట్టేదానికి యూజ్ అవుతుంది. బర్త్డే పార్టీస్ చేస్తామా, పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ అంటూ ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ కల్చర్ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఎక్కువగా కాకుండా చిన్న చిన్న బొమ్మలు చేసి మనం రిటర్న్ గిఫ్ట్ ఇస్తే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్కరోజే ఉంచుతారండి ఎవరైనా కానీ, రెండో రోజుకి మనం ఇచ్చిన గుర్తు కూడా ఉండదు. మహా అయితే 10 రోజులు ఆడుకుంటారేమో కదా. అలా అని నేను చీప్గా చూడట్లేదు. మన చేతితో చేసిస్తే దాన్ని ఇంకొంచెం క్రియేటివిటీగా మనకి ఆర్డర్స్ రావచ్చేమో. వాళ్ళు లేదు మీరు ఇలా చేశారు కదా, మా దగ్గర కూడా ఉన్నాయి, మీరు కూడా మాకేదన్నా మా స్వెటర్స్ ఇస్తాము, మీరు ఏదన్నా కానీ చేసి ఇవ్వండి, ఇంత అమౌంట్ ఇస్తాము అని అంటే పర్వాలేదు. బయట వాళ్ళ దగ్గర తీసుకునే దానికంటే అంటే బయట షాప్స్లో వాళ్ళు తీసుకునే దానికంటే మీరు ఇంకొంచెం హాఫ్ రేట్కే పెట్టారనుకోండి, హ్యాపీగా మీకు బిజినెస్ అయ్యిద్ది, అవతల వాళ్ళకి వాళ్ళ థింగ్స్ కూడా సేవ్ అయినట్టు ఉంటుంది. ఇది ఏ రకంగా చూసినా కానీ మనకి అన్న దిక్కుల నుంచి మనకి యూస్ అయ్యిద్ది అనమాట. వన్స్ మనం కొంచెం కష్టపడితే అయితే మన దగ్గర ఉన్న మెటీరియల్ తోటి మన దగ్గర ఉన్న స్వెటర్స్ తోటో డ్రెస్సెస్ తోటో ఏదైనా కానీ వింటర్ సీజన్ అనేది బాగా యూజ్ అయ్యిద్ది. ఇదన్నీ మా వల్ల కాదు అనేసి అనుకుంటారా, మాకు అంత అవసరం లేదు అని అనుకుంటారా, రోడ్డు సైడ్ చాలామంది ఏమీ లేకుండా ఉంటారండి. వాళ్ళల్లో చిన్న పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళకైనా డొనేట్ చేసేయండి. ఇంత చేయలేము అనే బదులు వాళ్ళకి డొనేట్ చేసేయండి. అంతేగాని దయచేసి స్వెటర్స్ని కొంచెం థిక్గా ఉండే క్లాత్ని ఈ వింటర్ సీజన్లో మాత్రం బయట పడేయొద్దు. అండ్ డోర్ మ్యాట్స్ గానో లేకపోతే మసిగుడ్డలు గానో అలా యూజ్ చేయొద్దండి. ఎవరో ఒకళ్ళకి యూజ్ అవుతుంది కదా. ఒక్కసారి ఆలోచించండి, మనకే బోల్డ్ ఐడియాస్ వస్తాయి. నేనే ఇన్ని ఐడియాస్ చెప్పాను అని అంటే మీకు వీటిల్ని బేస్ చేసుకొని మీకు ఇంకెన్ని ఐడియాస్ వచ్చుంటాయి. ఇప్పుడు పిల్లలకి నాప్కిన్స్ తయారు చేయొచ్చు, ఫుడ్ పెట్టేటప్పుడు పెట్టే నాప్కిన్స్ తయారు చేయొచ్చు, టవల్స్ తయారు చేయొచ్చు, వాళ్ళు పడుకోవడానికి కప్పుకోవడానికి బ్లాంకెట్స్ తయారు చేయొచ్చు, అలానే టాయ్స్ తయారు చేయొచ్చు. అలానే ఇంకా మనము
మన పిల్లలకి పట్టని మన పెద్దవాళ్ళు, ఇప్పుడు పెద్దవాళ్ళు కుచించుకుపోయి ఉంటారు కదా, మరీ ముసలి వాళ్ళకి పట్టేస్తాయి. సో అలా ఇవ్వచ్చు. లేదు అని అంటే డొనేట్ చేయొచ్చు. లేదు అంటే ఇంకొంచెం క్రియేటివిటీగా ఆలోచించి సాక్స్లు, గ్లౌజులు తయారు చేయొచ్చు. నేనే దగ్గర ఒక 10 మీకు ఐడియాస్ ఇచ్చినప్పుడు మీరు ఇంకా వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఒకదానికొకటి కలుపుకుంటూ పోతే చాలా ఐడియాస్ వస్తాయి. ఏమంటారు? మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్ అగైన్. మీ దగ్గర ఉన్న ఈ వీటిల్ని స్క్రాచ్ని మీరు ఏం చేశారు అనేది ఒక కింద కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.